सगणुनि आनंद सागर मदनम श्री साईनाथ स्तवन मंजरी श्री साईनाथ स्तवन मंजरी। సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి 9వ రోజు పారాయణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చక్కగా మనం ఏకాదశి పారాయణ కూడా పూర్తి చేసుకున్నాం. ఇక ఈ సప్తాహం కూడా రేపు శుక్రవారంతో ముగుస్తుంది. 4వ తేదీ నుండి ఎవరైతే 2 సప్తాహాల్లో పాల్గొనలేదో వాళ్ళు 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగేటువంటి స్తవన మంజరి చివరి దశ సప్తాహంలో మీరు పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే 21 రోజులు కంటిన్యూగా ఈ పారాయణను ఫాలో అవుతారో వారి యొక్క కోరికలన్నీ కూడా బాబా శీఘ్రగతిన తీరుస్తారని చెప్పి అభిలాషిస్తూ అలా చెయ్యాలని చెప్పి వరాల సాయి పాదాలను పట్టుకొని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది బాబా దగ్గర మనకు ఎంత వయసు వచ్చినా సరే మనం చిన్నపిల్లలుగానే ఉంటామని చెప్పి. అందుకనే దాస్కన్ మహారాజ్ గారు రాస్తారు స్తవన మంజర్లో, అంటే ఏ వయసు వాళ్ళు చదువుకున్నా మనకు అదే భావం కలుగుతుంది. బాబా మీరు నా తల్లి లాంటివారు, నేను మీ అనుంగ పసి పాపని. బిడ్డలు తప్పు చేయడం సమంజసమే కదా బాబా, అట్లాగని తల్లి బిడ్డలపై కోపగించుకుంటుందా, బిడ్డలను దండిస్తుందా? ఇంత అద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాటలు దాస్గన్ మహారాజ్ గారి కలం నుంచి కాదు, అసలు ఆయన హృదయంలో ఎంత గొప్పగా బాబా పట్ల ప్రేమ కలిగి ఉంటే అంత గొప్ప అనుభవాలు బయటికి వస్తాయి. ఆ అనుభవాలే అక్షరాలై శ్రీ సాయినాథ స్తవన మంజరి అనేటువంటి కమనీయమైనటువంటి స్తవన కావ్యాన్ని మనకు ఆయన అందించారు. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకనంటే దాస్గన్ మహారాజ్ గారు బాబా దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో నిజానికి బాబా గారి మొదటి దర్శనంలోనే బాబా దాస్గన్ మహారాజ్ గారిని నీ ఉద్యోగాన్ని వదిలేసేయని చెప్పలేదు. అలా వస్తూ ఉన్నప్పుడు తను స్వయంగా చూసినటువంటి బాబాగారి అద్భుతమైనటువంటి లీలలు, విన్నటువంటి వారి వాక్కులు, నానాసాహెబ్ చందోర్కరు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి బాబా లీలల వచనాలను తన మనస్సులో ముద్రించుకున్నారు దాస్గన్ మహారాజ్ గారు. అట్లా బాబాతో చనువు ఏర్పడ్డ తర్వాత మాత్రమే దాస్గన్ మహారాజ్ గారిని నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది గను, ఇది కాదు అని చెప్పి తన దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే మీరు బాగా గమనించండి, దాస్గన్ మహారాజ్ గారు వామన్ శాస్త్రిని గురువుగా ఎంపిక చేసుకున్నప్పుడు ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. సచ్చరితలో చెప్పబడుతుంది, మనం ప్రామాణికంగా కూడా చాలా సందర్భాల్లో చూసాం. బాబా మార్గంలో మంత్రోపదేశానికి అసలు తావే లేదు. బాబా మార్గంలో మంత్రోపదేశానికి, మధ్యవర్తిత్వానికి, ప్రత్యామ్నాయానికి, బాబాకు ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు. వీటికి తావు లేనప్పుడు దాస్గన్ మహారాజుకు మరి వామన్ శాస్త్రి ఏ విధంగా మంత్రోపదేశం చేస్తారు? ఒక గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకున్నటువంటి వారు మరొక సద్గురువును ఆశ్రయించకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ దాస్గన్ మహారాజ్ విషయంలో బాబా అద్భుతమైనటువంటి టర్నింగ్ తీసుకురావడానికి, ఎందుకంటే వామన్ శాస్త్రి గారు దాస్గన్ మహారాజ్ గారికి మంత్రోపదేశం చేయమన్నప్పుడు ససేమిరా అసలు నేను చెయ్యా అంటారు. ఎందుకంటే వామన్ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు, కాస్త సిద్ధి కూడా కలిగినటువంటి వారు.
వామన శాస్త్రి గారికి తెలుసు, నేను గనువుకు అసలైనటువంటి గురువు నేను కాదు, ఆయన సద్గురువు ఇంకొకరు ఉన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఈ జటిలమైనటువంటి మనస్సును కరగడానికి ఆ సిద్ధపురుషుడే నన్ను దాసుగా నన్ను కలిసేలాగా చేశారనేటువంటి విషయము వామన శాస్త్రికి తెలుసు. ఎందుకంటే తను కాశీకి వెళ్ళేటప్పుడు తన దేహత్యాగానికి ఇంకా పూనుకున్నప్పుడు స్వయంగా చెప్తారు దాస్గన్ మహారాజ్ గారికి, నువ్వు నీ జీవితాన్ని ముందుకు నడిపించేది, నీ జీవితానికి మార్గదర్శి షిర్డీలో ఉన్నటువంటి సాయిబాబా మాత్రమే. కానీ దాస్గన్ మహారాజు 1 నెల జీతాన్ని దక్షిణగా ఇస్తాను, మీరు నాకు మంత్రోపదేశం చేయాల్సిందే అన్నప్పుడు కూడా గను 1 నెల జీతం కాదు, నీ ఉద్యోగాన్నే దక్షిణగా సమర్పించేటువంటి సందర్భం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నీ ఉద్యోగాన్నే దక్షిణగా సమర్పించాల్సి వస్తుంది అంటారు. నిజంగానే దాస్గన్ మహారాజ్ గారు ఈరోజు ఉద్యోగాన్ని వదిలి వచ్చి తన ఉద్యోగాన్నే బాబా పాదాలకు దక్షిణగా సమర్పించి అసలైనటువంటి అంటే తన జన్మ సార్థకం చేసుకోవడానికి ఏదైతే భగవంతుడు నిర్దేశించినటువంటి దారి ఉందో ఆ దారిలో వెళ్ళడానికి, తను జన్మ రాహిత్యుడు కావడానికి, ఆధునిక మహీపతిగా పిలువబడడానికి, సంత్ కవిగా వెలుగొందడానికి, ఇన్ని సాధించడానికి ఒకే ఒక ఉద్యోగం అనేటువంటి దక్షిణను బాబా పాదాల దగ్గర పెడతాడు. నిజంగా మనకు కొన్ని కోట్ల మేలు అంటే ఈ ఉద్యోగం వదిలేస్తే నీకు సిరి సంపదలు ఇస్తా అంటే మనం ఉద్యోగాన్ని వదిలేస్తాం. కాదు, నువ్వు ఇది కాదు నీ పారమార్థిక సాధన కోసం. ఎందుకంటే ఈ ఉద్యోగం అనేటువంటి చక్రబంధము ఈ జన్మలో చేయాల్సి వస్తుంది, వచ్చే జన్మలో చేయాల్సి వస్తుంది, ప్రతి జన్మలో నువ్వు కష్టపడాల్సి వస్తుంది. నీకు జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి పనిలో నేను పెడతాను అంటే మనం ఉద్యోగం వదిలేయలేము. ఎందుకంటే మనకు లౌకికపరమైనటువంటి భయాలు చాలా ఉంటాయి. దాస్గన్ మహారాజు కూడా చాలా భయాలు ఉన్నాయి. ఉద్యోగం వదిలేస్తే ఎట్లా బాబా, నేను ఎట్లా బ్రతికేదంటే నిన్ను నేను చూసుకుంటాగా, నిన్ను నేను పోషిస్తా కదా, ఎందుకు నువ్వు భేలా పడిపోతున్నావు, డీలా పడిపోతున్నావు అని చెప్పి బాబా సంజాయిస్తాడు. అయితే దాస్గన్ మహారాజు మంత్రోపదేశం తీసుకున్నాడు కదా, తీసుకున్న తర్వాత మరి బాబాను ఏ విధంగా ఆశ్రయించాడు అంటే ఇక్కడ వామన్ శాస్త్రిని గురువుగా ఎంపిక చేసుకున్నాడు. ఎవరు? దాస్గన్ గారు తన స్వీయ నిర్ణయంతో మంత్రోపదేశం చెయ్యమని చెప్పి అడిగాడు. అందులో కూడా ఒక కండిషన్ పెట్టాడు, నేను శివభక్తుని కాబట్టి శివమంత్రమే నాకు ఉపదేశం చెయ్యండి అని. అంటే తను ఆశ్రయించినటువంటి వామన్ శాస్త్రి ఇచ్చేటువంటి తన ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి అనుగ్రహంగా వచ్చేటువంటి మంత్రోపదేశాన్ని అడగలేదు. తను శివభక్తుని కాబట్టి శివమంత్రోపదేశం సరే. ఎందుకంటే కాళ్ళు పట్టుకొని విడవకుండా భీష్మించి కూర్చున్నాడు. దాస్గన్ మహారాజ్ మహామొండి మనస్తత్వం కలిగినటువంటి వాడు. అందుకని శివమంత్రోపదేశం ఆయనకు చేశారు. చేసిన తర్వాత బాబా యొక్క అద్భుతమైనటువంటి ఆస్వాదనను అనుభవించి ఇక ఈ ఉద్యోగం కాదు నేను చేయాల్సింది అని చెప్పి వచ్చేస్తారు. ఎందుకంటే సాయిబాబా అనేటువంటి అద్భుతమైనటువంటి గురుకులం, అద్భుతమైనటువంటి శిక్షణ కలిగినటువంటి కేంద్రం అది. మరి ఎవరైనా సరే ఒక పిల్లవాడు మొదట పాఠశాలకు వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే తాయిలాలు ఇచ్చి పంపుతాం. తన మనస్సును స్థిరీకరించుకోవడానికి. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారి మనస్తత్వం మొదట్లో అంటే వామన్ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయాలనుకునేటువంటి సందర్భంలో ఆయన మనస్తత్వం ఏంటంటే ఒక తంతు లేనిది దైవ ఆరాధన, అంటే ఒక మంత్రోపదేశం లేనిది తన నిజమైనటువంటి భక్తుడిగా మారలేను అనేటువంటిది మనస్తత్వం ఉంది. కాబట్టి ఆ మనస్తత్వానికి అనుగుణంగానే వామన్ శాస్త్రి గారు మంత్రోపదేశం చేశారు, శివమంత్రోపదేశం. బాబా కూడా
తన వాడిని తన చెంతకు తెచ్చుకోవడం కోసము ఆ తాయిలాన్ని ఇప్పించాడంతే. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ లేదు. పాండురంగ విఠలుడు, ఆ విఠలుడే సాయి అనేటువంటి దాంట్లోకి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు మారిపోతారు. తన ఉద్యోగం మొదలొచ్చిన తర్వాత చాలా ప్రెషర్ పెరుగుతుంది. మళ్ళీ నీకు రీఅపాయింట్మెంట్ ఇస్తాము రమ్మని చెప్పి చాలా ఒత్తిడి పెరిగినప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి చాలా రోజులు బాబా చెంతనే ఉండిపోతాడు. ఉండిపోయి బాబా దగ్గర అద్భుతమైనటువంటి మాట తీసుకొని, గను నువ్వు ఇంకా నీ సమయాన్ని వృధా చేయకు, అద్భుతమైనటువంటి సాధు సత్పురుషుల యొక్క చరిత్రలు నువ్వు గ్రంథస్థం చేయాలి, కీర్తన చేయాలి అని చెప్పి బాబా చెప్తారు. అప్పటికే దాస్గన్ మహారాజ్ గారికి భార్య మరణిస్తుంది, కూతురు ఉంటుంది, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు చూసుకుంటున్నారు. భార్య మరణించిన తర్వాత ఇంకా తను పూర్తిగా కీర్తనలకు దానికి అంకితమే. నిజానికి పోలీస్ ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి పోలీస్ క్వార్టర్ తప్ప వేరే ప్రత్యేకంగా దాస్గన్ మహారాజ్ కంటూ ఓ ఇల్లు వాకిలి ఏమీ లేదు. అప్పుడు బాబాని అడుగుతాడు, బాబా నేను ఎక్కడ ఉండేది అంటే, అరే షిరిడీలో ఉన్నప్పుడు నీ విఠలుడే నీ ఆవాసం రా అంటే, విఠల మందిరం ద్వారకామ ఎదురుగా ఉంటుంది, ఇప్పటికి కూడా విఠల మందిరం ఉంది. ఆ విఠల మందిరమే నీ ఆవాసము. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి నాందేడ్లో ఉండు, నాందేడ్లో ఉంటూ అక్కడి నుంచి నువ్వు చేయాల్సినటువంటి పనిని చెయ్యి అంటాడు. దాస్గన్ మహారాజ్ అడుగుతారు, నాందేడ్ అంటే పూణే పక్కన ఉంది అదేనా బాబా అంటే, కాదు కాదు, నాందేడ్ అంటే జాల్నా అవతల ఉంటుంది. నిజంగా మన నిజామాబాద్కు బోధన్కు చాలా దగ్గరలో ఉంటుంది నాందేడ్. ఆ నాందేడ్లో ఉండు అని చెప్పి చెప్తారు. నాందేడ్ వెళ్ళి అక్కడ తనకు గతంలో శిక్షకుడు, మార్గదర్శి అయినటువంటి పోలీస్ శాఖలో బల్వంతరావు కడేకర్ అనేటువంటి వారింట్లో బస చేస్తారు. అక్కడే ఉండి అనేక మంది మహాత్ముల, యోగుల యొక్క చరిత్రను ఆయన రాయడం ఆరంభిస్తారు. తర్వాత తన కీర్తనలు ఇవన్నీ పెరగడం వల్ల తనకంటూ ఒక శిష్యగణం స్టార్ట్ అవుతుంది. శిష్యగణం అంటే మళ్ళీ గురు పరంపర కాదు, కీర్తన సాంప్రదాయంలో శిష్య పరంపర. అట్లా ప్రారంభమైన తర్వాత తనకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు నాందేడ్లో ఒకరు తయారవుతారు. ఆయన్నే పుండలీకరావు నాందేడ్కర్. తర్వాత కొద్ది కాలానికి దాస్గన్ మహారాజ్ గారు తన యొక్క బసను అక్కడికి మార్చుకుంటారు. పుండలీకరావు ఇంట్లో ఉంటూ వివిధ ప్రాంతాల్లో కీర్తనలకు, మహాత్ముల యొక్క చరిత్రలు రాయడానికి వెళ్తూ ఉంటారు. ఇట్లా దాదాపు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాస్గన్ మహారాజ్ గారికి మంచి పేరు లభిస్తుంది. లభించిన తర్వాత ప్రతి విషయంలో కూడా బాబా శిక్షణ ఏ విధంగా ఉంటుంది అనడానికి అనేక రకాలైనటువంటి నిదర్శనాలు. తను ఏదైనా రాయదలుచుకున్నప్పుడు, మీ అందరికీ తెలుసు, సచ్చరిత్రలో మనం చదువుకుంటాం, ఈశో వ్యాసోపనిషత్తుకు భావార్థం రాయాల్సి వచ్చినప్పుడు తనకు ఏమీ అర్థం కాకపోతే, తన కలం ఆగిపోతే తన కాలినడక షిరిడీ వైపుకు వెళ్తుంది. వెళ్ళి బాబాని అడిగితే, నువ్వు తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నువ్వు విల్లేపార్లలో ఆగు, విల్లేపార్లలో ఉన్నటువంటి కాకా పని మనిషిని సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది, నీకు అద్భుతమైనటువంటి భావార్థాన్ని ఆవిడ తెలుపుతుంది అంటే మనందరికీ తెలుసు. చక్కటి నామ్యా చెల్లెలు ఎర్రంచు చీర గురించి వర్ణిస్తూ ఉంటే ఆమె ఆనందాన్ని, ఆమె ఆత్మ సౌందర్యాన్ని, ఎందుకంటే పైకి చింకి గుడ్డలు ఉన్నప్పటికీ కూడా ఆత్మ సౌందర్యంతో ఉన్నటువంటి స్థితిలో ఎంత గొప్పగా ఆనందంగా బ్రతకాలనేటువంటి దానికి అమ్మాయి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. దాస్గన్ మహారాజ్ గారు ఎర్రంచు చీర అమ్మాయికి కొనిచ్చి, ప్రధాన్ ద్వారా కొనిచ్చిన తర్వాత
అమ్మాయి ఆ చీర కట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఆ చీర మడత పెట్టి పెట్టెలో పెట్టుకొచ్చినప్పుడు ఒకే రకమైనటువంటి స్థితిలో ఆనందంలో ఉండడాన్ని చూసి ఎల్లప్పుడూ ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా భగవంతుడు ఉంచినటువంటి స్థితిలో ఎంత ఆనందంగా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని ఆ భావార్థానికి అన్వయించుకుంటూ రాసుకుంటారు. ఇట్లా దాస్గన్ మహారాజ్ గారికి ఎప్పుడు ఏ గ్రంథం రాస్తున్నప్పుడు తను ఆగిపోయినప్పుడల్లా షిరిడీకి వచ్చేవారు. అయితే ఒకసారి దాదా మహారాజ్ అని చెప్పి జ్ఞానేశ్వర మహారాజ్ రచనల పైన అద్భుతమైనటువంటి ప్రవచనాలు సత్సంగాలు చెప్తూ ఉంటారు. జ్ఞానేశ్వరి పైన అథెంటిక్ పర్సన్గా చాలా ప్రాచుర్యం కలిగి ఉన్నారు దాదా మహారాజ్. ఆ దాదా మహారాజ్ సత్సంగం జరుగుతున్నప్పుడు దాస్గన్ మహారాజ్ ఒకరోజు ఆ సత్సంగానికి వెళ్తారు. సత్సంగానికి వెళ్ళి, ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారికి ఈ జ్ఞానేశ్వరి పైన భావార్థ రామాయణం వీటిపైన జరిగేటువంటి సత్సంగాలకు వెళ్తే కాస్త దాని లోతు తెలుసుకోవచ్చు, కీర్తనల్లో మనం ఇంకా అద్భుతంగా కీర్తన చేయవచ్చు, అర్థాన్ని విడమర్చి చెప్పవచ్చు అనేటువంటిది ఒక ఆలోచన ఉంటుంది, అలవాటు కూడా అది. మామూలుగా మనలాంటి వాళ్ళకు కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత ఈ పైన కూర్చునేటువంటి స్థితి, అంటే వేదిక పైన కూర్చునేటువంటి స్థితి వచ్చిన తర్వాత వేదిక కింద కూర్చోవడము మనకి ఇష్టం ఉండదు. కానీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క గొప్ప నైజం ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవాలనేటువంటి తపన. దాదా మహారాజ్ సత్సంగానికి వెళ్ళే సమయానికే అద్భుతమైనటువంటి సంత్ కవిగా, ఆధునిక మహీపతిగా గొప్ప పేరే వచ్చింది దాస్గన్ మహారాజ్. పేరు లేనటువంటి వాడు కాదు, ఖ్యాతి లేనటువంటి వాడు కాదు. అయినా సరే ఎంతో వినమ్రంగా ఆ దాదా మహారాజ్ సత్సంగానికి వెళ్ళేవారు. అయితే ఒకరోజు ఆ దాదా మహారాజ్ సత్సంగానికి వెళ్ళిన తర్వాత ఆయనను ఏకాంతంగా కలుసుకోవాలని చెప్పి పర్మిషన్ అడుగుతారు. సరే అని చెప్పి దాదా మహారాజ్, దాస్గన్ పేరు అప్పటికే ఒక 2 సార్లు విని ఉంటారు కాబట్టి రమ్మని చెప్తారు. వెళ్ళి నమస్కరించి వినయంగా ఆయన దగ్గర కూర్చుంటే దాస్గన్ మహారాజ్ను ఉద్దేశించి ఒక మాట అంటాడు. గను, ఇంకా నువ్వు ఈ మహాత్ముల చరిత్రలు కీర్తనలు చేయడం మానేయవయ్యా, చక్కగా వేదాంతం నేర్చుకో, అద్భుతమైనటువంటి సారం వేదాంతంలో ఉంది అంట. దాస్గన్ మహారాజ్ గారు ఏదున్నా కాస్త మొహం మీద అనేటువంటి తత్వం అయింది. అయ్యా, మహాత్ముల యొక్క అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి మాటల్లో గొప్ప వేదాంతం దాగి ఉంది. ఆ మాటల్లోని వేదాల యొక్క సారాన్ని, వేదాంతం యొక్క సారాన్ని నేను గ్రహించేటువంటి పనిలో ఉన్నాను. వారు చెప్పే వేదాంతం కాకుండా ఇంకా అంతకంటే గొప్ప వేదాంతం ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. లేదు, నువ్వు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు, చిన్నపిల్లలకు చెప్పేటువంటి మాటలు, ఏదో అల్తి మాటలు మాట్లాడేటువంటి మహాత్ముల మాటల్లో వేదాంతం దాగి ఉంటుందా? ఇదెక్కడి విడ్డూరం గను, నా మాట విను, నువ్వు వేదాంత విషయాలు నేర్చుకో, నా దగ్గర రా, నేను నేర్పిస్తా, కొన్ని రోజులు నాతో పాటు ఉండు అని అంటాడు. లేదు, ఒకవేళ దానికి ఏదన్నా నేను అర్థం తెలుసుకోవాలంటే షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబాని నేను సంప్రదిస్తాను, ఆయన్నే నాకు అన్ని ప్రేరణ స్ఫురణ కలిగించి నా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తాడు అని అంటారు. అప్పుడు దాదా మహారాజ్ అంటారు, అమృతానుభవం అనేటువంటి దానికి నువ్వు అద్భుతమైనటువంటి భావాన్ని నువ్వు చెప్పగలుగుతావా? ఎన్ని రోజుల్లో చెప్పగలుగుతావో చెప్పు అని అంటారు. అప్పుడు దాస్గన్ మహారాజ్ అంటారు, భావార్థం ఏంటి, నేను టీకా సంహితంగా దాని యొక్క భావార్థాన్ని నేను మరాఠీలో రాయగలుగుతాను అంటారు. అయితే ఒక పని చేయి, నాతో పాటు కొన్ని రోజులు ఉండు, దానిలో సందేహాలు వస్తే నేను నివృత్తి చేస్తాను అంటారు. లేదు, నేను ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ మహారాజ్ విరచితమైనటువంటి ఆనంద అనుభవం అనేటువంటి భావార్థాన్ని నేను తప్పకుండా రాస్తాను అని చెప్పి అంటారు. సరే అని చెప్పి కొన్ని రోజులు కాలం గడుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏకనాథ్ మహారాజ్ గారు రచించినటువంటి ఆనంద అనుభవం అనేటువంటి గ్రంథాన్ని మార్కెట్ నుంచి తెప్పించుకుంటారు. తెప్పించుకొని తన
శిష్యుణ్ణి పిలిచి, ఒక పని చెయ్యి, నువ్వు ఈ గ్రంథాన్ని పట్టుకొని సరాసరి పండరీపురం వెళ్ళు. పండరీపురంలో విఠలుడి చేతిలో ఇది పెట్టు. అంటే విఠలుడు మరి నడుముకు 2 చేతులు పెట్టుకుంటాడుగా, ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన రావచ్చు. దాస్కన్ మహారాజ్ గారి ఉద్దేశం ఏంటంటే ఆ ఉదరానికి దగ్గర కుడి చేయి ఉన్న దగ్గర పెట్టమని చెప్తారు. ఆ రోజు సరిగ్గా కార్తీక బహుళ ఏకాదశి, చాలా పర్వదినం. కార్తీక మాసంలో అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. తీసుకెళ్ళి ఆ భావ అమృతానుభవం అనేటువంటి ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి పండరీనాథం దగ్గర పెడతాడు, కుడి చేయి దగ్గర. ఆ రోజు భక్తులు అనేక మంది వస్తారు, మాలలు తీస్తుంటారు, వేస్తుంటారు. అయినా సరే 1-2 గంటలైనా సరే ఆ పుస్తకం జారి కింద పడదు. దాస్కన్ మహారాజ్ గారు ముందే చెప్తారు, ఒకవేళ ఆ పుస్తకం, ఎందుకంటే మీరు పండరీనాథుని యొక్క స్ట్రక్చర్ చూడండి, నడుము చేయబెట్టుకొని ఉంటారు కదా, పుస్తకం ఆనిచ్చి పెడితే కొద్దిసేపు అయిన తర్వాత అది కింద పడుతుంది, లేకపోతే మాలలు తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా అది కింద పడుతుంది. కాబట్టి అట్లా కొన్ని గంటలైనా సరే అది కింద పడకపోవడంతో, ఎందుకంటే ముందుగానే నిర్ణయించుకున్నారుగా దాస్కన్ మహారాజ్, ఒకవేళ ఆ పుస్తకం అక్కడి నుంచి కింద పడితే ఈ ఆలోచనని వదిలేయాలి, అలాగే ఉంటే ఖచ్చితంగా దానికి భావార్థ బోధిని రాయాలి అని చెప్పి అనుకుంటారు. పుస్తకం కింద పడదు, దాంతో గొప్ప ధైర్యం వస్తుంది. ఎస్, భగవంతుడి ఇచ్ఛ ఉంది, నేను దీన్ని రాసి తీరాలి, ఆనందానుభవం అనేటువంటి దానికి టీకా సంహిత భావార్థని రాసి ఉంచాలి అని చెప్పి అనుకుంటారు. నాందేడ్లో ఉండి ప్రారంభిస్తారు. యథా ప్రకారం మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది. దాని యొక్క అద్భుతమైనటువంటి అర్థాన్ని, భావాన్ని తెలుసుకోవాలంటే బాబానే దానికి సరైనటువంటి వివరణ ఇస్తారని చెప్పి షిరిడీకి వచ్చి విఠల మందిరంలో ఉండి ఆ భావార్థాన్ని రాయడం మొదలు పెడతారు. ఆనందానుభవం అనేటువంటి భావార్థాన్ని సరే అని చెప్పి ఒకరోజు ఆగిపోతుంది. వేదాంతం చాలా క్లిష్టంగా ఉంటుంది, విషయం తెలుసుకుందాం, బాబా ఏమైనా దీనికి పరిష్కారం చూపుతారేమో అని చెప్పి వెళ్తారు. మసీదుకి వెళ్ళేసరికి బాబా, ఏం గను సీరా పంచుతున్నారు, సీరా తిన్నావా ఈరోజు అని అడుగుతారు. సీరా నేను తినను బాబా, ఎందుకంటే ఆ సీరా పంచేటువంటి బూటీకి నాకు పడదు అని అంటారు. సీరా ఏంటి, శత్రుత్వం ఏంటి, అసలు ఎవరికి ఎవరు శత్రువులు అని చెప్పి బాబా అంటారు. ఎవరికి ఎవరు శత్రువులు అనేటువంటి దాంట్లో నుంచి ఆలోచించడం మొదలు పెడతారు దాస్కన్ మహారాజ్ గారు. ఓహో, బాబా చెప్పిన దాని అర్థము సరిగ్గా తను రాసేటువంటి ఆ భావార్థానికి సరిపోతుంది, ఎక్కడైతే ఆగిపోయాడు అక్కడ. అంటే ఆ మాటను ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, సీరా పంచేవాడు భగవత్ స్వరూపుడే, సీరాను స్వీకరించేవాడు భగవత్ స్వరూపుడే, ఆ సీరా కూడా భగవత్ స్వరూపమే. అటువంటప్పుడు ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు, దొరికింది లైన్ అని చెప్పుకొని వెళ్ళి అద్భుతంగా దాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత బూటీతో ఉన్నటువంటి కాస్త వైరాన్ని పక్కన పెట్టి చాలా సఖ్యంగా బూటీ గారితో ఉంటారు. అప్పటి నుంచి పెద్దగా ఎవరిని శత్రువులు అనేటువంటి భావంతో దాస్కన్ మహారాజ్ గారు చూడరు. ఆ విధంగా షిరిడీలో ఉండి ఆనందానుభవం అనేటువంటి భావార్థాన్ని రాసి దానికి ఎంత మంచి పేరు పెడతారంటే ఆనందానుభవ భావార్థ మంజరి అని చెప్పి పెడతారు. స్తవన మంజరి లాగానే ఆనందానుభవ భావార్థ మంజరి అని చెప్పి పెడతారు. చాలా అద్భుతమైనటువంటి. సరిగ్గా 4 రోజులకు వెళ్ళి ఎక్కడైతే మళ్ళీ ఆ దాదా మహారాజ్ సతాకర్ గారి ప్రవచనం జరుగుతుందో అక్కడికి వెళ్ళి తను రాసినటువంటి టీకా సంహిత పుస్తకాన్ని ఇస్తారు. ఆశ్చర్యపోయి గను నేను మహాత్ములను దూషించాను, మహాత్ములను చులకన చేశాను, మహాత్ముల యొక్క గొప్పతనం ఏంటి, శ్రీ షిరిడీ సాయిబాబా యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో ఇగో నువ్వు రాసినటువంటి ఈ ఆనందానుభవ భావార్థ మంజరి నాకు కళ్ళు తెరిపించింది అని చెప్పి 2 చేతులు ఎత్తి దాస్కన్ మహారాజ్ గారికి నమస్కరిస్తారు.
అంటే మనం చేసే మంచి పని అయితే, మనలో సంకల్పం బలంగా ఉంటే బాబా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. అందుకనే స్తవన మంజరి మనం చాలా విశ్వాసంతో మనం పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారి యొక్క మంకు పట్టు అంటారు చూసారా, మొండి పట్టు. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు కంటే ముందు సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల రాసింది, తర్వాత అన్నాసాహెబ్ దబోల్కర్ సచ్చరితను రాయడం ప్రారంభించారు. ఎవరు కూడా బాబా దగ్గర పట్టుబట్టలేదు. పట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి దాస్గన్ మహారాజ్ గారు. ఏమని పట్టుబట్టాడు? తనకి ఏమన్నా కోరికలు తీర్చమని పట్టుబట్టాడా? ఎందుకంటే తనకు ఇల్లు సంసారమే లేదు. సంత కవిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు, కీర్తనలు చేస్తూ ఉంటాడు. భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా పొందుతూ ఉన్నటువంటి గొప్ప మహర్షి అని చెప్పాలి ఆయన. ఎవరి కోసం మంకు పట్టుబట్టాడు? మనందరి కోసం. బాబా ఎవరైతే ఈ స్తవన మంజరి చదువుతారో వారికి నీ అనుగ్రహం ఉండేటట్టు ఆశీర్వదించు, మీరు ఆశీర్వదించాల్సిందే అంటే బాబా తల ఊపి ఆశీర్వదిస్తాడు. మనందరి కోసం, మన శ్రేయస్సు కోసం శ్రీ దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి ఈ స్తవన మంజరి మనం నిత్యం పారాయణ చేద్దాం. ఆయన కోరుకుంది ఒకటే, మీకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, సాయిబాబా అనుగ్రహాన్ని మీకు ఈ పుస్తకం రూపంలో ఇచ్చాను, ఇక మీరు దాన్ని పారాయణ చేయండి. నేను ఎంతో మంకు పట్టి ఆయన నొప్పించాను అని చెప్పి పదే పదే చెప్తుంటాడు, దీన్ని పారాయణ చేయండి అని చెప్పి. ఇక మనం ఈరోజు పూజను ప్రారంభించుకుందాం. పూజ తర్వాత స్తవన మంజరి పారాయణను మనం కొనసాగించుకుందాం.